హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మ వ్లాగ్స్. ప్రపంచ చరిత్రలోనే భయంకరమైన శిక్షలు కొన్ని ఉన్నాయి. అవి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒక మనిషిని ఎన్ని విధాలుగా హింసించవచ్చో మరియు మానసికంగా శారీరకంగా ముప్పు తిప్పలు పెట్టి చంపే భయంకరమైన శిక్షలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎవరు కనిపెట్టారు, ఏ దేశంలో ఇంప్లిమెంట్ చేశారు, అవి ఇప్పుడు ఎందుకు లేవో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, బ్రెజన్ బూల్. బ్రెజన్ బుల్ శిక్ష అనేది పురాతన గ్రీకులో ఉపయోగించబడిన ఇది ఒక క్రూరమైన శిక్ష. దీని రూపకర్త అథేనియన్ భాస్కరుడైన పెరిలాస్ సృష్టించాడు. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే, ఇత్తడితో తయారు చేసిన ఒక ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు పై భాగాన డోరు ఉంటుంది. ఆ డోరు నుంచి నేరం చేసిన వ్యక్తిని లోపలికి పంపించి క్రింద పెద్ద మంట వేస్తారు. ఆ మంట లోపల ఉన్న నేరస్తుడు ఆ భయంకరమైన మంట నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటే బయటకు వచ్చే అరుపులు అచ్చం ఎద్దు అరుస్తున్నట్టు అరుపులాగా ఉంటుంది. అందుకే దీన్ని బ్రెజన్ బుల్ శిక్ష అంటారు. ఈ శిక్షను సాధారణంగా అత్యంత క్రూరమైన తీవ్రమైన శిక్షల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. నెంబర్ 2, ఫ్లేయింగ్. ఇది ఒక భయంకరమైన శిక్ష. మనం ఎప్పుడు ఊత పదంలో ఒక మాట అంటాం. అదేంటంటే, ఎవరి మీద కోపం చిరాకు వచ్చినప్పుడు నీ తోలు తీస్తా అని. అవును, అది నిజమే. ఒకప్పుడు ఎవరైనా తప్పు చేస్తే నిజంగా తోలు తీసి టార్చర్ చేసేవాళ్ళు. ఈ శిక్షను కనిపెట్టింది చాలామంది ఉన్నారు. ఈ శిక్ష ఎక్కువగా వాడుకలోకి తెచ్చింది మాత్రం ఆర్షియన్స్. ఈ ఆర్షియన్లు క్రీస్తుపూర్వం 2500 నుంచి 605 వరకు మిడిల్ ఈస్ట్ను పరిపాలించారు. ఈ ఆర్షియన్లు ఇలాంటి శిక్షలు ఎక్కువగా తిరుగుబాటుదారుల మీద ఉపయోగించేవాళ్ళు. ఈ తీసిన చర్మాన్ని అక్కడ ఉన్న గోడల మీద పరిచేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా తిరుగుబాటు చేస్తే మీ పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలియజేయడానికి. అందుకే ఇది ఒక భయంకరమైన శిక్షగా చరిత్రలో మిగిలిపోయింది. నెంబర్ 3, ఇంపాల్మెంట్. ఇది ఒక భయంకరమైన శిక్షా విధానం. ఈ శిక్ష ప్రజలందరి ముందు నేరం చేసిన వాడిని తీసుకొచ్చి అతన్ని నుంచోపెట్టి అతని వెనుక భాగం అనగా బుటాక్స్లో నుంచి ఒక పదునైన ఇనుప చువ్వను లోపలికి గట్టిగా నెట్టడం వలన ఆ చువ్వ అతని నోట్లో నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఆ భయంకరమైన నొప్పికి తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోతాడు. ఇది ఇన్వెంట్ చేసింది ఎవరు అన్నది చరిత్రలో ఎక్కడా రాయబడలేదు. కానీ మధ్యయుగంలో మాత్రం తరచుగా బబులోనియన్, ఆసియా మరియు ప్రాచీన పూర్వీకులు నేరస్తులను ఈ విధంగా శిక్షించేవారు. ఎక్కువ వ్లాడ్ III అనే రుమేనియన్ నాయకుడు ఈ శిక్షను అమలు చేసేవారు. ఇతను దాదాపు 20,000 నుంచి 80,000 మందిని ఈ శిక్ష ద్వారా చంపేశాడు. ఇది ఒక భయంకరమైన క్రూరమైన శిక్షల్లో ఒకటిగా పేర్కొనబడింది. నెంబర్ 4, డెత్ బై కటింగ్ సా. డెత్ బై కటింగ్ సా అనేది ఇది ఒక అమానుషమైన శిక్షా విధానం. అది ఎలాగో చూద్దాం. ఒక వ్యక్తి మోసం కానీ మతద్రోహం కానీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టేసి 2 మనుషులు రంపంతో ఆ వ్యక్తిని 2 సమభాగాలుగా చేస్తారు. ఒక్కోసారి ఆ మనిషిని సగం కోసి వదిలేస్తారు అండ్ చాలాసేపు టార్చర్ చేస్తూ చంపుతారు. ఇది ఎక్కువగా 15-16 శతాబ్దాల్లో చైనా అండ్ మిడిల్ ఈస్ట్, యూరోప్లో ఈ శిక్షను అమలు చేసేవాళ్ళు. ఈ శిక్ష ఇప్పుడు పూర్తిగా నిషేధించడం జరిగింది. నెంబర్ 5, స్కాఫిజం. స్కాఫిజం అనే ఈ శిక్ష చాలా క్రూరమైనది అండ్ భయంకరమైనది కూడా. ఇది పురాతన పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్ దేశం వాళ్ళు ఎక్కువగా వాడుకలోకి తెచ్చుకున్నారు. ఈ శిక్ష ముఖ్యంగా నమ్మక ద్రోహం, అవివిశ్వాసం లేదా పర్షియా రాజు మీదకి దండెత్తి వచ్చిన వాళ్ళ మీద ఎక్కువగా అమలు చేసేవాళ్ళు. అసలు ఈ స్కాఫిజం అంటే నేరం చేసిన వ్యక్తిని ఒక నావకు కట్టేసి అతని శరీరం మీద తేనె లేదా పాలు పోసి నదిలోకి వదిలేస్తారు. ఇలా చేయడం వలన అతని మీద ఉన్న తేనె వాసనకి ఈగలు, పురుగులు వచ్చి తేనె తినడం వలన అతని శరీరానికి ఇన్ఫెక్షన్ అండ్ డీహైడ్రేషన్ గురై మానసిక సంక్షోభంతో ఎంతో భయంకరమైన బాధతో ఆ నావలోనే చనిపోతాడు. ఈ శిక్షకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, పర్షియా రాజు ఆర్తాక్సర్క్స్ I కాలంలో ఈయన సైన్యాధిపతి అయిన మిత్రిడేట్స్ అనే వ్యక్తి రాజును చంపుతున్నట్లు అనేక పుకార్లు వ్యాపించాయి. చివరకు స్కాఫిజం ద్వారా చంపబడ్డాడు. ఈ శిక్షను చాలా అరుదుగా ఉపయోగించేవాళ్ళు, కానీ ఇది భయంకరత వలన చరిత్రలో నిలిచిపోయింది. నెంబర్ 6, ఏనుగుల ద్వారా శిక్షించడం. ఈ శిక్షను గజ శిక్ష అనేవాళ్ళు. ఎందుకంటే ఏనుగును ఉపయోగించి నేరం చేసిన వాళ్ళని ఏనుగు కాళ్ళతో తొక్కి చంపేవాళ్ళు. ఈ శిక్ష పూర్వం దక్షిణాసియా, శ్రీలంక అండ్ ఇండియాలో ఎక్కువ ఉపయోగించిన ప్రాచీన శిక్షా విధానం. ఎక్కువ ఈ శిక్షను రాజులు, చక్రవర్తులు తమ శక్తి మరియు అధికారాన్ని చూపించడానికి వాడేవాళ్ళు. ఈ శిక్షలో ప్రజలందరి ముందుకు నేరస్తుని తీసుకొచ్చి ఏనుగుతో తొక్కి చంపేవాళ్ళు.
ఈ విధమైన శిక్షలు పూర్వం నేరం చేసిన వాళ్ళకు ఉపయోగించేవాళ్ళు. ఇలాంటి శిక్షలు అమలు చేస్తే నేరం చేయాలన్న ఆలోచన కూడా మనసులో కూడా రాదు. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. జై హింద్.